వైసీపీ ప్రభుత్వం పులివెందుల నియోజకవర్గంలో చిని ఉల్లి రైతులను ఆదుకోలేదని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. ఇక పులివెందుల మార్కెట్ యార్డులు వైఎస్ఆర్ కుటుంబీకులే దళారీ వ్యవస్థను పోషిస్తున్నారని అన్నారు. నిన్న పులివెందుల పర్యటనలలో మాజీ సీఎం జగన్ కావాలనే కూటమి ప్రభుత్వంపై బురద చల్లే విధంగా మాట్లాడారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం రైతుల్ని ఆదుకున్నట్లు నిరూపిస్తే బహిరంగంగానే క్షమాపణ చెప్తానని ఆయన సవాల్ విసిరారు. పలకడం జరిగింది. దీంట్లో ఎలాంటి అబద్ధాలు కానీ లేకుంటే తప్పు గణాంకాలు కాదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఆయన పక్క నుండి ఒక ఆయన సూటు చీనీ పళ్ళకు 10 టన్నులకు 2.5 టన్నులు సూట్ తీసుకుంటానని చెప్పి మాట్లాడితే గతంలో ఎప్పుడూ పులివెందుల నియోజకవర్గంలో సూట్ తీసుకోనట్టు ఇప్పుడే కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సూట్ అనే పేరుతో దోపిడీ చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. సిగ్గుండాల. చీనీ ధరలకు కానీ లేకుంటే అరటి పంటకు కానీ మిగతా ప్రాంతాల కంటే గతంలో అతి తక్కువ ధర ఎందుకు వస్తుందంటే మీ కుటుంబ సభ్యులు వ్యాపారులను బెదిరించి వాళ్ళతో మామూలు వసూలు చేస్తున్నారు కాబట్టి మీకు ఇవ్వాల్సిన మామూలను రైతులకు ఇవ్వాల్సిన ధరలో తగ్గించుకొని దోపిడీ చేస్తున్నారనే విషయం కడప జిల్లా రైతాంగానికంతా కూడా జగమెరిగిన సత్యం. అరటి ధరలలో